తన యొక్క జాతిని అన్నాడు. ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటే ఒక యాపిల్ పండును తీసుకొని యాపిల్ విత్తనం తీసుకుని భూమి మీద పాతినప్పుడు ఆ యాపిల్ విత్తనం కొద్ది రోజులు అయినప్పుడు మొలకెత్తినప్పుడు అది ఫలించే దశకొచ్చినప్పుడు అది ఏం కాయాలి? నిమ్మ పండ్లు కాయాలా? ఏం కాయాలి? యాపిల్సే కాయాలి. ఎలాంటి యాపిల్స్ కాయాలి? ఆ విత్తనంలో ఉన్నటువంటి ఎలాంటి గుణం, ఏ యాపిల్ నుంచి తీయబడిందో ఆ యాపిల్కి ఎటువంటి గుణ లక్షణాలు ఉన్నాయో అలాంటి ఆ యాపిల్ నుంచి తీసిన విత్తనం భూమి మీద పాతి పెట్టి కొద్ది రోజులు అయ్యేసరికి చిగురించిన తర్వాత దాని నుంచి యాపిల్స్ వచ్చిన తర్వాత ఆ యాపిల్ ఈ యాపిల్ ఒకలాగే ఉండాలి. ఈ యాపిల్ ఉన్న గుణ లక్షణం ఈ యాపిల్ ఉన్న గుణ లక్షణం ఒకలాగే ఉండాలి. అర్థమవుతుందండి? కానీ మరి నిజంగా కయీను ఆదాము కుమారుడే అయినట్లయితే ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడు అనడానికి రుజువు ఏమిటి అంటే దేవునిలో ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నాయో, దేవునిలో ఏ స్వభావం అయితే ఉందో అదే స్వభావము అదే గుణ లక్షణాలు ఇప్పుడు ఆదాములో ఉన్నాయి. విత్తనం ఇది. ఇప్పుడు ఈ విత్తనం తీసుకుని భూమి మీద పాతిపెట్టినప్పుడు ఇక్కడి నుంచి అనుకో మొలకెత్తిన తర్వాత దీని నుంచి కూడా ఏం రావాలి? భూమి. ఎవరు? ఆదాం, అవ్వ. అర్థమవుతుందండి? ఆ విత్తనం తీసుకుని అవ్వ దగ్గర పాతి పెట్టినప్పుడు అవ్వలో నుంచి ఏం రావాలి? ఇంకొక ఆదాము రావాలి. ఇంకొక ఆదాము గుణలక్షణం కలిగినటువంటి వ్యక్తి రావాలి. కానీ ఇక్కడ కయ్యూరు వచ్చాడు అంటే విత్తనం ఆదాము విత్తనం కాదది.